హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఈ వీడియోలో నేను మీకు కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చికెన్ ఫ్రై తిన్నంతసేపు మిమ్మల్ని పొగుడుతూనే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? పదండి. ఇక్కడ నేను కరివేపాకు చికెన్ ఫ్రై చేయడానికి 1 కప్పు వరకు కరివేపాకు ప్యాన్లో తీసుకొని కొద్దిసేపు అంటే 1 మినిట్ వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటెతో కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 to 4 వరకు ఒట్టిమిరపకాయలు, 1 యాలుక, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ కూడా యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని ఈ వేయించిన వాటన్నిటిని ఒక మిక్సీ బౌల్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఆనియన్స్ అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే. ఇప్పుడు ఆ టమోటాని కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలియబెడుతూ ఒక 3 మినిట్స్ వరకు అంటే టమోటాలు మగ్గేంత వరకు గరిటెతో కలియబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటాస్ అనేటివి మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలియబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గరిటెతో కలియబెట్టుకుంటూ చికెన్ని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసారా, చికెన్ పీసెస్ అనేటివి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇలా మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారంటే పీసెస్ అనేటివి చాలా మంచిగా కుక్ అయ్యాయి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని ఆ చికెన్ మొత్తాన్ని కూడా గరిటెతో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చికెన్ పీసెస్ అనేటివి, చాలా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్లిక్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఫైనల్గా మన కరివేపాకు చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.